నమస్తే మచస్, మీ డబ్బుని లూటేస్తున్నారు. మామూలు కాదనమాట మన పొలిటికల్ పార్టీస్. కొత్తగా ఏముంది బ్రో, ఎప్పుడు లూటుతూనే ఉంటారు కదా, ఇదే కదా మన పొలిటికల్ పార్టీస్ చేసేది అని మీరు అనుకుంటే గనక అవును మచస్. కాకపోతే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ వే నౌ టు లూట్ యువర్ మనీ. కంపెనీస్ ను కూడా లూట్ చేయడానికి ఒక కొత్త పద్ధతి యూజ్ చేశారనమాట. సో ఇదే ఎలక్ట్రల్ బాండ్స్. 2017లో లాంచ్ చేసిన ఎలక్ట్రల్ బాండ్స్ ఒక స్కామ్ అని, ఇది ఒక అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీం కోర్టు దీన్ని రూల్ చేసింది. అండ్ deleting the requirement of disclosing the particulars of contributions made to political parties is unconstitutional. దీని వల్ల ఏమైతే చేంజెస్ ఉన్నాయో వాటన్నిటిని రివర్స్ చేసేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ఎలక్ట్రల్ బాండ్స్, దీని వల్ల దేశానికి ఏ విధమైన నష్టం జరగబోయింది. कि आज एक बहुत ही महत्वपूर्ण फैसला सुप्रीम कोर्ट ने दिया. उन्होंने ये इलेक्टोरल बॉन्ड की स्कीम कॉम्प्रिहेंसिवली स्ट्राइक डाउन कर दी है. ఎలక్ట్రల్ బాండ్స్ ని సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలి అంటే, నువ్వు నాకు చందా ఇవ్వు, నేను నీకు దందా ఇస్తా. నువ్వు చందా ఇవ్వకపోతే నేను నీకు ఈడీ ఇస్తా. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అనమాట. సో వాట్ ఆర్ ఎలక్ట్రల్ బాండ్స్ అసలు అంటే ఏంటి అసలు? దానికన్నా ముందు కొంచెం హిస్టరీ తెలుసుకుందాం. పెద్దగా ఏం లేదు. ఓకే, ఎలక్ట్రల్ బాండ్స్ కంటే ముందు ఒకవేళ ఏదైనా కంపెనీ గనక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వాలనుకుంటే కనుక డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటోళ్ళు అనమాట. అండ్ దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్. రాజీవ్ గాంధీ ఒక రిస్ట్రిక్షన్ తీసుకొచ్చండి. ఏంటంటే ఏమైనా కంపెనీ ఒక పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలి అనుకుంటే కనుక లాస్ట్ 3 years ప్రాఫిట్స్ లో 7.5% ఆఫ్ ద ప్రాఫిట్ నే డొనేట్ చేయగలగాలి. బట్ దాంట్లో వేరే లూప్ హోల్స్ ఉన్నాయి. దానివల్ల కోట్లు డొనేషన్స్ వచ్చాయన్నమాట. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇట్స్ నాట్ వ్యాలిడ్. బట్ నౌ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రిలేటెడ్ ఏంటిదంటే, మనం ఫండింగ్ చేయాలనుకున్న పార్టీ ఆర్ ఇండివిజువల్ కి మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేమన్నమాట. వాళ్ళకి మినిమం 1% ఆఫ్ ఓటింగ్ అయినా వచ్చి ఉండాలి, ఆర్ ఇంతకుముందు ఎలక్షన్స్ లో నించొని ఉండాలన్నమాట. నించొని ఉండడమే కాదు, 1% ఆఫ్ ద ఓటింగ్ కూడా వచ్చి ఉండాలి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ 2017లో ప్రెజెంట్ చేసినప్పుడు బీజేపీ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. అండ్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పర్టికులర్ గా ఎస్బీఐ బ్యాంక్స్ లో తీసుకోవచ్చు అనమాట. ఇప్పటిదాకా వచ్చిన బాండ్స్ అన్నిట్లో మనల్ని ఇన్ఫర్మేషన్ రివీల్ చేసిన ప్రకారంగా 94% ఆఫ్ ద బాండ్స్ అనేవి ₹1,00,00,000 డినామినేషన్ లోనే తీసుకున్నారు. అంటే ₹1,00,00,000 ఇచ్చి ₹1,00,00,000 రిలేట్ ఒక బాండ్ తీసుకున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక కూపన్ లాంటిది అనమాట. నువ్వు బ్యాంకుకి వెళ్ళి ₹1000 ఇచ్చి ఒక కూపన్ తీసుకుంటావు. నువ్వేం చేస్తావంటే, నువ్వు దీన్ని తీసుకెళ్లి పొలిటికల్ పార్టీకి ఇస్తావు. పొలిటికల్ పార్టీ వాళ్ళు ఆ కూపన్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రిడీమ్ చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా ఫండింగ్ జరిగేది. దీస్ ఆర్ ఎలక్ట్రల్ బాండ్స్. ఒకవేళ గనక 15 days దాకా వెయిట్ చేస్తాయి బ్యాంక్స్. ఒకవేళ 15 days లోపల ఒకవేళ ఆ బాండ్ గనక రిడీమ్ చేసుకోకపోతే పొలిటికల్ పార్టీస్, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి, పిఎం రిలీఫ్ ఫండ్ కి ఆ బాండ్స్ వెళ్ళిపోతాయి అనమాట. ఇది ఎలక్ట్రల్ బాండ్స్ అంటే సింపుల్ గా. దీస్ ఆర్ లైక్ కూపన్స్. ఓకే, మరి దీనివల్ల వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటిది? సో ఈ బాండ్స్ వల్ల ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళ యొక్క కంపెనీ ప్రకారంగా అయినా తీసుకొని క్విడ్ ప్రోకో ప్రకారంగా, అంటే సంథింగ్ ఇన్ రిటర్న్ ఇచ్చి పుచ్చుకునేలాట జరిగింది అనుకోండి. కంపెనీ ఉంది, టాటా మోటార్స్ ఉంది, బీజేపీ ఓడు రూలింగ్ పార్టీ ఉంది. ఓకే, రూలింగ్ పార్టీ గవర్నమెంట్ వచ్చేసి బాబు నీతో అవ్వదు తీసేయని అంటాడు. అరే నాయన అట్లా కుదురుతుందిరా అని చెప్పేసి, అయితే మరి నేను తీయను, నేను ఏం చేయను, బట్ నువ్వు ఫండింగ్ ఇవ్వు, నాకు కొంచెం పార్టీ ఫండింగ్ ఇవ్వు, సో దట్ నేను ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసుకుంటా ఆర్ ఏదైనా చేసుకుంటా అని అంటారు. ఓకే అని చెప్పేసి టాటా మోటార్స్ ఓడు బీజేపీకి కానీ ఎవరికైనా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది వన్ డిసడ్వాంటేజ్. ఇంతకుముందు అన్నా కదా, చందా ఇవ్వు దందా ఇస్తా లేకపోతే ఈడీకి పట్టిస్తా అని. చందా ఇవ్వటం, డొనేషన్ ఇవ్వటం వల్ల పెద్ద స్కామ్ ఏం లేదు. బట్ ఈ చందా ఇచ్చినందుకు బదులుగా నువ్వు కాంట్రాక్ట్స్ కానీ టెండర్స్ కానీ నీ ఫేవరబుల్ గా పనులు చేయించుకోవడమే పెద్ద స్కామ్ అవుతుంది. అసలు స్కామ్ ఏంటిది? అమిత్ షా గారు ఇంటర్వ్యూలో 20,000 కోట్ల బాండ్స్ అయ్యాయి, బట్ బీజేపీకి ఓన్లీ 6,000 కోట్లే వచ్చాయి అని అన్నారు. బట్ भारतीय जनता पार्टी को अप्रोक्सीमेटली 6,000 करोड़ के बॉन्ड मिले. टोटल बॉन्ड 20,000 करोड़ के, तो 14,000 करोड़ के बॉन्ड कहाँ गए? ఇన్ రియాలిటీ 12,000 కోట్లే వచ్చాయి అండ్ బీజేపీకి ఓన్లీ 6,000 crores వచ్చాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద డొనేషన్స్ అన్ని మెజారిటీ పార్టీకి వెళ్ళి, రూలింగ్ పార్టీకి వెళ్ళింది అనమాట. ఎందుకంటే బికాస్ వాళ్ళ చేతిలోనే పవర్ ఉండేది, వాళ్ళ చేతిలోనే కంట్రోల్ ఉండేది, టెండర్లు ఇవ్వాలన్న వాళ్ళ చేతిలోనే ఉండేది అని అనుకుందాం. సో అందుకు కంపెనీస్ అన్ని వీళ్ళకి 6,000 కోట్ల దాకా డొనేషన్స్ ఇచ్చినాయి అనమాట. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరు డొనేట్ చేశారో ఎవరికీ తెలియదు మచ్చస్. ఓకే, బట్ ఈ బాండ్స్ లాంచ్ చేసిన తర్వాత ఒక ప్రైవేట్ జర్నలిస్ట్ ఎస్బీఐ పార్లమెంట్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ₹1,000 2 బాండ్స్ కొన్నది. ఓకే, అండ్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా తీసుకున్నది అనమాట. 2 బాండ్స్ వాల్యూ ₹10,000, 2 డిఫరెంట్ డేట్స్ లోకి వెళ్ళి కొనుక్కున్నది అనమాట.
ఓకే. సో గవర్నమెంట్ ఏం చెప్పింది, అరే బాబు మీరు ఎవరు డొనేట్ చేసినా నాకు తెలియదు, ఇవంతా చాలా ప్రైవసీ, చాలా సెక్యూర్, ఎవరు ఏ పార్టీకి డొనేట్ చేశారో కూడా తెలియదు, బట్ డొనేట్ చేసినోడికి తీసుకున్నోడికి తప్ప, అంటే తీసుకున్నోడికి కూడా ఎవడిచ్చాడో తెలియదు, జస్ట్ డబ్బులు వచ్చినాయని తెలుస్తుంది అని చెప్పేసి నమ్మకం ఇచ్చారు. సో ఈ జర్నలిస్ట్ తీసుకున్న తర్వాత ఆమెకు బాండ్స్ ఇచ్చారు, 2 బాండ్స్. ఓకే, ఆమె చూసింది, అమ్మ ఈ బాండ్ పేరు మీద మన పేరు లేదు, మన రిలేటెడ్ ఏం లేదు, కేవైసీ తీసుకున్నారు కానీ మన పేరు ఏం లేదని అనుకుంది. ఓకే, అట్లనే కదా మా ప్రైవసీ మెయింటైన్ చేసి సీక్రెసీ మెయింటైన్ చేసేది అనుకుంది. कोई डिफरेंस नहीं है सिवाय डेट के, जो कि लाल रंग में यहाँ पर 5 अप्रैल लिखा है, यहाँ पर 9 अप्रैल लिखा हुआ है. इस 2 चीज के अलावा पूरे बॉन्ड में कहीं भी कोई डिफरेंस नहीं. కాకపోతే ఈమె ఏం చేసిందంటే రెండిట్లో ఒకదాన్ని ఫోరెన్సిక్ టెస్టింగ్ చేస్తే ఏం చేయాల్సిందంటే పైన కార్నర్లో సీక్రెట్ నెంబర్ ఒకటి ఉంది, ఆ సీక్రెట్ నెంబర్ ఓన్లీ అల్ట్రా వైలెట్ రేస్ పెడితేనే తెలుస్తుంది. సో దీన్ని ఎస్బీఐ బ్రాంచ్కి క్వశ్చన్ చేశారు, అరే ఏంద్రా భయ్ నువ్వు ఇట్లా సీక్రెట్ నెంబర్ పెడితే నేను డొనేట్ చేసిన తెలిసిపోతుంది కదా, ఈ నెంబర్ అనేది 1000 రూపాయలు డొనేట్ చేశారు అంటే ఈ నెంబర్ యొక్క సర్టిఫికేట్ ఎవడు విత్డ్రా చేసుకున్నాడో సో ఎస్బీఐకి మొత్తం తెలిసిపోతుంది, మరి నువ్వు ఎట్లా అంటావు అని అడిగితే, ఆ నెంబర్ అనేది దాని పర్పస్ కాదు, ఏది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కాదు, ఆ నెంబర్ అనేది బాండ్ యొక్క వ్యాలిడిటీ కోసం, అంటే బాండ్ అనేది ఒరిజినల్ బాండా కాదా, ఓకే ఫేక్ బాండ్ కాదు కదా, ఎవడు పడితే వాడు వేరే జిరాక్స్ తీసుకొని వచ్చి ఇక ఈ బాండ్ అని చెప్పేసి వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకొని పోకూడదు కదా, ఫేక్ అవ్వకూడదు కదా, అందుకే ఇది పెట్టాము. ఓకే, అండ్ ఆల్సో ఆడిట్ పర్పసెస్ కోసం కావాలి, అండ్ ఫేక్ బాండ్స్ని కూడా రిమూవ్ చేయడానికి అని చెప్పేసి ఎస్బీఐ బ్రాంచ్ వాళ్ళు హ్యావ్ గివెన్ ఏ కన్ఫర్మేషన్ ఆన్ ఇట్. అది చిన్న ఎగ్జాంపుల్. నౌ ఇంకో మెయిన్ ఇష్యూ ఏం తెలుసా, కంపెనీస్ ట్యాక్స్ ఎవేషన్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఒక కంపెనీకి 1000 రూపాయలు లాభం వచ్చింది అనుకో, మొత్తం ట్యాక్సబుల్ కట్టాలి, 1000 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది అనమాట. బట్ అదే 1000 రూపాయలని టెంపుల్కి డొనేట్ చేస్తే నీకు అందులో 500 రూపీస్ మీదనే ట్యాక్స్ పడుతుంది అనమాట. సో 50% ఆఫ్ ద ట్యాక్సే పడుతుంది. బట్ అదే 1000 రూపాయలని నువ్వు పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తే కనుక నీకు 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనమాట, 0 ట్యాక్స్ అనమాట దాని మీద. సో ఇట్లా కంపెనీస్ అనేవి కంపెనీస్ ట్యాక్స్ కట్టకుండా ఇట్లా వెనకాల నుంచి డబ్బులు పంపించడం వల్ల ఏమవుతుంది, ట్రెజరీలో గవర్నమెంట్కి ట్రెజరీలో డబ్బులు ఉండవు అనమాట. సో డబ్బులు లేకపోతే ఏమవుతుంది, గవర్నమెంట్కి టైంకి శాలరీస్ రావు, హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ ఇంప్రూవ్ అవ్వవు, రోడ్స్ ఇంప్రూవ్ అవ్వవు, గవర్నమెంట్ జాబ్స్ మీద రిక్రూట్మెంట్ అవ్వదు, పీపుల్ మనీని పీపుల్ వెల్ఫేర్కి యూజ్ చేయటం అవ్వట్లేదు అనమాట. సో ఇలాంటి కేసెస్లో కంపెనీ ట్యాక్స్ పే చేయకపోతే గవర్నమెంట్ ఏం చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీతో రైడ్ చేయించి వీళ్ళు ట్యాక్స్ ఎందుకు కట్టట్లేదు, ఒకవేళ కడుతుంటే సరిగ్గా ట్యాక్స్ కడుతున్నారా, వీళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పంపించి ట్యాక్స్ కట్టించుకోవాలి. బట్ లెట్స్ సే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పంపించకుండా కంపెనీ గవర్నమెంట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళి చేతులు కలుపుకొని, సరే ఇప్పుడు 1000 కోట్లు నేను ట్యాక్స్ కట్టాలి, 1000 కోట్లు ఎందుకులే నీకు 100 కోట్లు ఇచ్చేస్తా, తీసేమను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని సైలెంట్గా వెళ్ళిపోమను అని చెప్పేసి కంపెనీ ఒకవేళ గవర్నమెంట్తో అనే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? అవునా కదా? ఇదే విధంగా టాప్ 3 కంపెనీస్ డొనేట్ చేశాయి. ఏంటివి? ఫ్యూచర్ గేమింగ్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండ్ మైనింగ్ జైంట్ వేదాంత. ఈ 3 కంపెనీలే హైయెస్ట్ డోనర్స్ టు ద ఎలక్ట్రాల్ బాండ్స్ అనమాట గవర్నమెంట్ పార్టీస్. నౌ టెండర్స్ రిలేటెడ్ కూడా అవుతుంది. ఇలా ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో డొనేట్ చేసి వాళ్ళ టెండర్స్ని విన్ చేసుకుంటున్నారు అనమాట. మీ అందరికీ తెలుసు, ఉత్తరాఖండ్లో ఒక సొరంగం కూలిపోయి 41 మంది వర్కర్లు ట్రాప్ అయ్యారు. ఆ కన్స్ట్రక్షన్ని కాంట్రాక్ట్ ఇచ్చింది నవయుగ అనే కంపెనీ అనమాట. 2019 నుంచి 2022 మధ్యలో బీజేపీకి, అంటే బీజేపీ అని చెప్పలేము, ఇంకా కనెక్షన్ తెలియదు, 55 crores ఆఫ్ రూపీస్ ఎలక్ట్రాల్ బాండ్స్ పర్చేజ్ చేసేలా చేసిందనమాట. చాప్టర్ 4 సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్. ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ వచ్చినప్పటి నుంచి ఈ బాండ్స్ మీద చాలా మంది కేసెస్ వేశారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ అనే ఎన్జిఓ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ మీద సుప్రీంకోర్టులో కేసు వేశారనమాట. It should be seen as a setback to BJP and every political party who has amassed and collected money through electoral bonds. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి మీ కాన్సెప్ట్ చాలా వింతగా ఉందని సుప్రీంకోర్టు అన్నదన్నమాట. ఏంటిదంటే ఒక కంపెనీకి రూపాయల ప్రాఫిట్లో అంటే 100 కోట్ల లాభం, 100 కోట్ల డొనేషన్ ఎట్లా చేయగలుగుతుంది? అంటే మీరు కంపెనీని ఫోర్స్ చేస్తున్నారా? రూలింగ్ పార్టీ ఈస్ ఫోర్సింగ్ ద కంపెనీస్ టు పే డబ్బులు పే చేస్తున్నారా? సో అంటే ఈ డబ్బుల్ని మీరు ఎలక్షన్స్లో యూజ్ చేసుకుంటారా? మీరు దీన్ని మిస్యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఓకే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఎవరైతే ఇప్పటిదాకా బాండ్స్ కొన్నారో, ఓకే
ఎవరైతే బాండ్స్ కొన్నారో ఆ బాండ్స్ కొన్న వాల్యూని అండ్ మీరు ఎవరైతే ఆ బాండ్ని విత్డ్రా చేసుకొని డబ్బులు తీసుకున్నారో, ఏవైతే పార్టీ తీసుకుందో ప్రతి ఒక్క డీటెయిల్ మీరు జనాలకి పబ్లిక్గా చేయాలి. అండ్ హూ రిసీవ్డ్ హౌ మచ్, ఇది అసలైన విషయం. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల బీజేపీకి వచ్చిన మనీ 6,605 కోట్లు మచస్. ఈ లిస్ట్లో సెకండ్ హైయెస్ట్ ఉన్నది ఎవరు తెలుసా? తృణమూల్ కాంగ్రెస్ 1,600 కోట్లు, థర్డ్ హైయెస్ట్ కాంగ్రెస్ 1,400 కోట్లు, ఫోర్త్ హైయెస్ట్ బీజేడీ అని 770 crores, ఫిఫ్త్ హైయెస్ట్ డిఎంకే 630 crores ఫండ్స్ వచ్చాయి. అండ్ ఈ లిస్ట్లో మన తెలుగు స్టేట్స్ పార్టీస్ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళ యొక్క బాండ్స్ ఇద్దాం ఒకసారి. బీఆర్ఎస్కి అత్యధికంగా సూపర్గా ఫుల్ ఎక్కువగా 1,200 కోట్ల డొనేషన్లు వచ్చినాయి. అండ్ వైసీపీకి 337 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. అండ్ టీడీపీకి 218 కోట్లు. సో ప్లీజ్ డూ రేజ్ యువర్ వాయిస్ ఆన్ దిస్. అండ్ మీరు కూడా కొన్ని గ్రూప్స్కి షేర్ చేయండి సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వల్ల ఏ విధమైన ఇష్యూ వచ్చిందనేది. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బీజేపీ, ఓకే, బట్ సుప్రీంకోర్టు కంటే మించిన తీర్పు ఎక్కడా లేదన్నమాట ఇండియాలో.